యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 35వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగములో 7వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును. నన్ను నేనే సృష్టించుకొనుచుందును. మనను సృష్టించింది ఎవరు? మనమెవరం? అర్థం చేసుకోవాలి. నేనెవరు? నన్ను సృష్టించింది ఎవరు? ఎవరికి సృష్టికర్త అన్నామో అతడే ఈ దేహాన్ని వెలిగిస్తూ ఈ దేహంలో వెలుగుతున్నవాడు. నన్ను నేనే సృష్టించుకుందునంటే ఇందులో ఉన్నది నీవే, ఈ దేహాన్ని సృష్టించుకున్నది నీవే. దేహాన్ని మనం సృష్టించుకుంటే ఆయన వచ్చి కూర్చోలే. దేహము ఏ తత్వం లోపల నుంచి అయితే వచ్చిందో ఆ తత్వమే దేహంలో ఉన్నది. చాలా చమత్కారం. నన్ను నేనే సృష్టించుకుంటున్నానంటే మన లోపల ఉన్నవాడే, నాలో ఉన్నవాడే నా దేహాన్ని సృష్టించుకున్నాడని అర్థం అన్నట్టు. అయితే విశేషంగా ఏం జరుగుతుంటుందంటే నేను చెప్పినాము అందులోపలనే విశేషమైనటువంటి అవతారం అంటే తన్ను తాను ప్రతి దేహము అతడు సృష్టించిందే. ప్రతి దేహంలో ప్రకాశిస్తున్నది అతడే, ఆ దేవుడే. అయితే ఏ దేహం లోపలుండి ఏం చేసేదంతా మనం నిర్ణయించవలసింది. మన అస్తిత్వమే బాగా ఆలోచిస్తే నీళ్ళున్నప్పుడు మనం నిర్ణయించడానికి ఆలోచించడానికి ఏమీ ఉండదు. అయితే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ పరమాత్మ శక్తియే విశేషమైనటువంటి శక్తులతో మానవ దేహం ద్వారానే ప్రపంచం లోపలికి వస్తూ ఉంటాడు అన్నట్టు. ఎప్పుడు వస్తాడో అనే మాటకు వస్తే, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే విశేషమైనటువంటి పరిస్థితుల లోపల విశేషమైన శక్తులతో సృష్టించుకొంచుందును అంటున్నాడు అన్నట్టు. ఆయనను ఆయన సృష్టించుకున్నాడు అనుకుంటే కృష్ణుని రూపం లోపల, ఈశ్వరుని రూపం లోపల అతడే సృష్టించుకున్నాడంటే మనను సృష్టించినోడు ఎవడు? మన దేహాన్ని సృష్టించింది అతడే, దేహంలో ప్రకాశిస్తున్నది అతడే. ఇది ఇట్లా అర్థం చేసుకుంటే మనకు తత్వం సరిగా అర్థమైపోతుంది. అయితే పోనీ ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి అగుచుండును అంటే ఇప్పుడు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి మనం తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది అన్నట్టు. ఎందుకంటే మనది, మనము విశ్వసించేటువంటిది, భారతీయ సమాజం లోపల మనం విశ్వసించేటువంటిది సనాతన ధర్మం. సనాతనము అంటే ఏంటి? దేనికి ఆది అంతాలే లేవో ఆద్యంతరహితమైనటువంటి దానికి ఒక పదంలో పిలవాలంటే ఆ పారిభాషిక పదమే సనాతనం అనేది ఒకటి. చాలా ఉన్నాయి. సనాతనం అనేది కూడా ఒకటి అన్నట్టు.
దేహము నూతనమైనటువంటిది, దేహాన్ని ప్రకాశింపజేస్తున్న తత్వము సనాతనమైనటువంటిది. దేహము కనిపిస్తుంది, కనిపించకుండా పోతుంది. కాబట్టి ఇది ఎక్కడ పోదు, దేంట్లో అది కలిసిపోతుంది. దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ తత్వం ఉందో అది సనాతనమైనటువంటిది. అచ్ఛేద్యోయ మదహ్యోయ అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అని చెప్పింది అన్నట్టు. ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి. సనాతన అనేది ఒక పేరు ఉన్నదన్నట్టు. సనాతన అంటే ఆత్మకే పేరు అన్నట్టు. అయితే మనది సనాతన ధర్మం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని ఆ అనుభవం లోపల జీవించడమే సనాతన ధర్మం. ఏమిటిది ఉన్నది ఉన్నట్టు? పరమాత్మ వస్తువు, దాని వైశిష్ట్యం. పరమాత్మ అంటే ఏంటిది? దాని యొక్క విశిష్టత ఏంటిది? ఎందుకంటే ఏదైనా ఒకటి మనం చూసినప్పుడు దాని విశిష్టత ఏమిటిది అనేటువంటి ఆలోచన సహజాత మనకు ఆటోమేటిక్ వస్తుంది అన్నట్టు. కాబట్టి పరమాత్మ అనే మాట మనం వింటా ఉన్నాము. దేవుడు, పరమాత్ముడు, ఇవన్నీ ఈశ్వరుడు అన్నీ వింటా ఉన్నాం. అన్నప్పుడు దాని వైశిష్ట్యం ఏంటిది? ఎందుకంటే పదార్థం యొక్క విశిష్టత ఎప్పుడూ భిన్నము కాదు. ఇప్పుడు తేనె యొక్క విశిష్టత తీయదనం. తీయదనం అనేటువంటి ఆస్వాదన నిరాకారమైంది, తేనె సాకారమైనటువంటిది. ఇలా ఒకటి నిరాకారం, ఒకటి సాకారం అయిపోయింది. నిరాకారం సాకారం అయినప్పటికైనా కానీ వేరేగా చూసే అవకాశం మనకు లేదు. నిమ్మపండు ఉన్నది, దాని వైశిష్ట్యం ఏంటి? పుల్లదనం, దాని వైశిష్ట్యం. అయితే పదార్థ వైశిష్ట్యం పదార్థానికి భిన్నం కాదు. అదే రకంగా ఇక్కడ నిమ్మపండు సాకారమై ఉన్నది, దాని లోపలే పులుసుదనం యొక్క ఆస్వాదన నిరాకారమైనటువంటిది. ఇట్లా ఏ పదార్థాన్ని తీసుకున్నా ఆ పదార్థం యొక్క విశిష్టత పదార్థానికి ఎప్పుడు భిన్నం కాదు. ఇది వైజ్ఞానిక సత్యం అన్నట్టు. అట్లాగే అందరూ అంటున్నాం దేవుడు 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 అని చెప్పేసి. ఈ దేవుని గురించి ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటే ధర్మం. నోట్ చేసుకోండి. దేవుని గురించి, దేవుని విశిష్టత గురించి ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని తద్ అనుభవం లోపల ఉండడమే ధర్మం. ఇది సనాతనం ఏం చెప్తుందంటే ఉన్నది ఉన్నట్టు విస్పష్టంగా మనకు తెలిపింది అన్నట్టు. దేవుని యొక్క విశిష్టత, దేవునికి భిన్నం కానటువంటి దేవుని యొక్క వైశిష్టం, ఇది ధర్మం అంటారు. దీనికి సనాతన ధర్మం అంటే అర్థం పాతది అనేది అర్థం కాదు, కోట్ల సంవత్సరాల అర్థం కాదు. అదొక అర్థమై ఉంటే ఉండవచ్చు. సనాతనం అంటే నూతనమైనటువంటి దేహాన్ని ప్రకాశింపజేసే తత్వమే సనాతనం. కనిపిస్తున్నటువంటి యొక్క విశ్వాన్ని కనిపించని ఏ శక్తి అయితే ఈ కనిపించే విశ్వాన్ని కనిపించని ఒక శక్తి మోస్తున్నది, నడిపిస్తూ ఉన్నది. అది కనిపించదు, ఇది కనిపిస్తుంది. ఈ రకంగా ఆ పరమాత్మను గురించి
దాని యొక్క పరమాత్మని యొక్క విశిష్టత గురించి ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే ధర్మము అని అంటాం అన్నట్టు. మరి అందరు తెలుసుకుంటున్నారా అంటే ఇక్కడ మళ్ళీ సృష్టి ఆది లోపలనే అందించినటువంటి జ్ఞానం పరంపరాగతంగా కొనసాగుతూ ఉన్నది. నేను చెప్పిన మనం ఆ విషయం. ఉన్నది ఉన్నట్టు కాకుండా మనం ఎదగాలి. ఎట్లా ఎదగాలంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకునేంత లెవెల్కు మనం ఎదగాలి. ఉన్నది ఉన్నట్టు తెలుసుకోకుండా తనకు తోచినట్లు పరమాత్మ అనేటువంటిది ఉన్నది ఉన్నట్లు తెలుసుకోకుండా తనకు తోచిన రీతి లోపల తెలుసుకొని తెలియచెప్పి ఆ రకమైనటువంటి ఒక ముఠాలను తయారు చేయడము దాని పేరు మతం. మతము అంటే ధర్మం అంటే ఏ వ్యక్తితోని సంబంధం లేకుండా అనాదిగా కొనసాగుతూ వస్తున్నది అన్నట్టు. రాముడు వచ్చినా ఆ దాని అనుసారంగానే పోయినట్టు, కృష్ణుడు వచ్చినా దాని అనుసారంగానే పోయినట్టు, ఎన్ని అవతారాలు దేవతలు ఎంతమంది మన దగ్గరికి వచ్చేసిండ్రో వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టే తెలుసుకొని అనుభవించారు అన్నట్టు. ఈ సామర్థ్యం లేని కొంతమంది ప్రపంచం లోపల తనకు తోచినట్టే పరమాత్మ వస్తూ ఉన్నది, తనకు అర్థమైనట్టే అది ఉంటుంది, అది ఉన్నట్టు అర్థం చేసుకొని ఆయన నీవు అర్థం చేసుకున్నట్టు అది ఉండదు. ఎప్పుడే కానీ ఏ పదార్థం ఉండదు, ఉన్నట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. నిమ్మపండు నీ అర్థం ప్రకారంగా తీయగా మారదు. అది ఒక మిర్చి ఉన్నది, నీ అర్థం ప్రకారంగా నీకు అర్థమైనంత మాత్రాన అది నీవనుకున్నట్టు పుల్లగా మారది. తేనె నీవనుకున్నట్టు నేను చేదు ఉంటుంది అనుకుంటే అది చేదుగా మారది, అనుకుంటే నీ ఇష్టం. అట్లాగే పరమాత్మను తనకు తోచినట్టు ఆలోచించి ఆ ఆలోచనని ఆ భావజాలాన్ని రుద్ది ముఠాలను తయారు చేయడం పేరే మతము. ఇప్పొద్దు కాదు, ఇది అనాది కాలం నుంచి వస్తూ ఉన్నాను, ముంగట వస్తుంది అది. అయితే ఇటువంటి సత్యమైనటువంటి పరమాత్మను గురించి ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని అనుభవం లోపల తెచ్చేటువంటిది ధర్మం ఏదైతున్నదో, ఇది ఎప్పుడైతే క్షీణిస్తున్నదో, ఈ ధర్మం యొక్క ప్రచారం ఎప్పుడైతే క్షీణించిపోతుందో దానికి మానవులే బాధ్యులు అన్నట్టు, ఏ కాలంలో ఉన్న వాళ్ళైనా కానీ అది ఎప్పుడైతే క్షీణించిపోతుందో, అధర్మం అంటే ఏమిటి? పరమాత్మను గురించి ఎట్లా ఉందో దాని వైశిష్ట్యం ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే ధర్మము, పరమాత్మను గురించి తనకు తోచినట్టు తెలుసుకొని భావజాలాన్ని రుద్దడం మతం. అదే అధర్మం. ఉన్నది ఉన్నట్టు తెలుసుకోలేదంటే అది అధర్మం అన్నట్టు. పదార్థ ధర్మము మనము అది ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. ఇంకొక రకంగా మాట్లాడమంటే అబద్ధం అయిపోతుంది అది. అయితే ఈ అజ్ఞానం ఎప్పుడైతే వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొని చుందును. అంటే ఆ పరమాత్మ తనను తాను సృష్టించుకొని మానవ రూపం లోపలనే వచ్చి ఏది మనము తెలుసుకోకపోవడంలో క్షీణిస్తూ పోతుందో, అధర్మం వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొని చుందును. ఇవి అవతారాలు. సృష్టించుకొని చుందును. తమలు చెప్తే కదా, నిన్ను నీవు సృష్టించుకోకపోతే నిన్ను సృష్టించేవాడేవాడు? నన్ను సృష్టించింది నీవే, నాలో వెలుగుతున్నది నీవే. ఇదే ప్రకారంగా నీ అవతారాలు కూడా ఉండవచ్చు. అట్లా ఇప్పుడు ధర్మము అధర్మం అంటే అర్థమైంది కదా. ఇక్కడ పరిత్రాణాయ సాధూనాం 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనుల సంరక్షించుట కొరకు, దుర్మార్గులను వినాశనమునర్చుట కొరకు, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకు నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. ప్రతి యుగం లోపల అవతారాలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే, యుగము అంటున్నాడు. త్రేతాయుగం లోపల శ్రీరాముడు, ద్వాపరం లోపల శ్రీకృష్ణుడు, 2 యుగాలకు సరిపోతుంది అన్నట్టు. ద్వాపర యుగ అంతం లోపల శ్రీకృష్ణ అవతరించిండు కాబట్టి అది కలియుగం కూడా ఆ వెలుతురు సరిపోతుంది మనకు. యుగే యుగే ఈ మనము కానీ ఎవరే కానీ ఎవరో ఒకరు పుట్టినరంటే ఇది దేవుని ద్వారా పంపబడినటువంటిది, ఇతడు దేవుని ద్వారా పంపబడినటువంటి వాడు. ఇట్లా చీటికి మాటికి ఎవరికి పడితే వాళ్ళు అనుకోవడము అట్లా జరగదు. యుగే యుగే అన్నాడు. దీని లోతును అర్థం చేసుకోవాలి. సాధు సజ్జనులు రక్షించుట కొరకు అంటున్నాడు అన్నట్టు. సాధు సజ్జనులు ఎవరప్ప అంటే సర్వత్ర ఏకాత్మత దృష్టి, సర్వమితి వాసుదేవ, సర్వముఖలు విదం బ్రహ్మ అంటే పరమాత్ముని యొక్క వైశిష్ట్యము పరమాత్మునికి భిన్నము కాదు. ఏమిటి పరమాత్ముని యొక్క వైశిష్ట్యం అంటే పరమాత్ముని యొక్క విశిష్టత శక్తి. పరమాత్ముని యొక్క విశిష్టత శక్తి. మరి పరమాత్ముడు నిరాకారమే, పరమాత్ముని శక్తి నిరాకారమే. ప్రత్యక్ష ప్రమాణం ఏం కావాలి మనకు? పరమాత్ముని యొక్క వైశిష్ట్యమే శక్తి, శక్తి యొక్క రూపాంతరమే జీవ జగత్తులు, దృక్ దృశ్యాలు, చూస్తున్న నేను, కనిపిస్తున్న విశ్వం. శక్తి యొక్క రూపాంతరాలు అన్నటివి మొత్తం మీద. ఇది ఇంత నెంబర్ 1 సిద్ధాంతం ఉందంటే విజ్ఞాన శాస్త్రం కూడా ఈ సత్యాన్ని ఒప్పుకున్నదన్నట్టు. శక్తికి అవతల ఏముందో ఇంకా విజ్ఞాన శాస్త్రం దాన్ని నమ్మదు. వీళ్ళ నమ్మకంతో సంబంధం లేకుండా శక్తికి అవతల కూడా ఒకటి ఉందన్నట్టు. శక్తిని శక్తిగానే అనుకుంటే మరి జ్ఞానం ఎక్కడుంది అందులోపల? లేదు. శక్తి రూపాంతరమే పదార్థమని విజ్ఞాన శాస్త్రం ధృవీకరించింది అన్నట్టు. పదార్థానికి మూలం శక్తి అయింది. శక్తికి మూలం ఏది శక్తి లోపల లేదో ఆ ఉన్నదే శక్తికి మూలం అయిపోతుంది జ్ఞానం. శక్తికి మూలం జ్ఞానం అన్నట్టు. శక్తి స్వరూపమైనటువంటి, శక్తి రూపాంతరం చెందినటువంటి ఈ విశ్వము సంపూర్ణమైనటువంటి ప్రజ్ఞతో ఉంది. లేకపోతే ఇట్లా సాగదు ఈ సృష్టి. విషయం చాలా పెద్దగా అయిపోతుంది. ఎక్కడికక్కడ భూమి, సూర్యుడు, గ్రహాలు, మేఘాలు, సముద్రాలు, ఇవన్నీ ఎంత సైంటిఫిక్ ప్రక్రియ, శాస్త్రీయమైనటువంటి ప్రక్రియతో జరుగుతున్న ఈ సృష్టి అంటే శక్తిని నడిపించేటువంటి జ్ఞానమే లేకపోతే ఇదంతా ఇంత ప్రజ్ఞా ప్రపూర్ణంగా ఈ సృష్టి ఉండడానికి అవకాశమే లేదు. నీ ఆత్మని తీసుకోండి, విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్న
శక్తిని పరమాత్మ అన్నాము. అదే పరమాత్మ నీ యొక్క ఈ విశ్వంకు సూక్ష్మరూపమైనటువంటి దేహాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాడు అన్నట్టు. చూడండి, మన దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మతత్వం ఏదైతే నీ లోపల ఉన్నదో, జ్ఞానం ఎట్లా ఉంది చూడండి. ఆ జ్ఞానము మరుగైపోతే ఇది శవం. ఆ జ్ఞానం లోపలనే ఇది ఉందన్నట్టు. అన్నీ ఉన్నాయి ఒక శవానికి, కానీ అక్కడ జ్ఞానం లేదు కాబట్టి శవం అని తీసి అవలబడేసినాం. అంటే మనమంతా జ్ఞానమును గౌరవిస్తున్నాం, జ్ఞానంతోనే ప్రవర్తిస్తూ ఉన్నాం. జ్ఞానము వర్సెస్ జ్ఞానము ఈజ్ ఈక్వల్ ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉందన్నట్టు. అయితే శక్తి పరమాత్ముని యొక్క విశిష్టత, శక్తి రూపాంతరమే దృక్ దృశ్యాలు జీవజగత్తులు. ఇప్పుడు పదార్థము విచ్ఛిన్నమై శక్తిగా మారిపోతున్నది. ఇంతవరకు సైన్స్ ఒప్పుకున్నది అన్నట్టు. దేహము విచ్ఛిన్నమై ఆత్మగా నిలుస్తుంది. పదార్థం విచ్ఛిన్నమై శక్తిగా మారిపోతున్నది. అట్లాగే ఈ సృష్టి అంతా విచ్ఛిన్నమైన తర్వాత శక్తిగా ఉంటుంది. శక్తి జ్ఞానము ఆధారంగా శక్తి ఉంటుంది అన్నట్టు. అయితే ఈ భావం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ ఈ మతాలకుండే వైషమ్యాలు, విద్వేషాలు ధర్మం లోపల ఉన్నాయి. ఎవడైతే ధార్మికుడో వాడు ఏదో ఒక నెపం పెట్టుకొని ఏ మతాలను ఏ ఏ ఏ ఇతరులను ఎప్పుడైతే ద్వేషించడం ప్రారంభం చేస్తాడో సత్యానికి వాడు ఎంతో దూరమైనట్టే లెక్క అన్నట్టు. ద్వేషం అనేది దుర్గుణానికి సంబంధించే ద్వేషం ఉండాలి, సద్గుణానికి సంబంధించి ప్రేమ ఉండాలి. ఈ భూమండలం మీద ఎవడు దుర్గుణంతో కూడుకున్నాడో వాడిని ద్వేషించు. ఎవడు సద్గుణ సంపన్నుడై ఉన్నాడో వాణ్ణి ప్రేమించు. అది అంతే తప్ప ఏదో మతాల ప్రాతిపాదికన మనుషులను విడదీయడము, కులాల ప్రాతిపాదికన మనుషులను విడదీయడము, ఒక మతమోడు వచ్చి నా మతంకు మించింది లేదు అని చెప్పి మాట్లాడడము, నా మతాన్ని నమ్మకపోతే నీకు నరకమే శరణ్యమని మాట్లాడడము, అంటే అక్కడ శీలంది మనిషి యొక్క సదాచారంది ఏం విలువ లేకుండా మాట్లాడతారు అన్నట్టు. సనాతన ధర్మం అట్లా లేదు. ఈ భూమిపైన ఎవడైనా కానీ మహోన్నత మానవీయ విలువలకు కట్టుబడి జీవిస్తూ ఉంటే వాడు ఆమోదయోగ్యుడే. వాడు సనాతన ధర్మముడైతేమి, వాని పేరు ఏముంటేమి, ఎక్కడుంటేమి, ఈ భూమిపైన ఏదైనా ఉండనివ్వండి, ఈ భూమండలం పైన వాడు గౌరవించదగిన వాడే, ఆదరించదగిన వాడే. ఎందుకంటే మహోన్నత మానవీయ విలువలకు కట్టుబడి జీవించేటువంటి వాడు. అవి ఎప్పుడు వస్తాయి విలువలు? ధర్మం యొక్క హృదయం తెలిసిన నాడే మహోన్నత మానవీయ విలువలు మనిషికి రావడానికి అవకాశం ఉంది. వాని దృష్టిలోపల భేదభావం లేదు. మనం ఎంత భేదభావం పెట్టాలనుకున్నా ఎట్లా పెట్టగలుగుతాం? మనం భేదభావం పెట్టలేము. నీ దేహాన్ని ఏ చైతన్యం ప్రకాశింపజేస్తున్నదో నీ ఎదుటివాని దేహాన్ని అదే చైతన్యం ప్రకాశింపజేస్తున్నప్పుడు దేహాల విషయం లోపల నీవేమైనా వ్యత్యాసం పెట్టగలిగితే తప్ప దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఆత్మ విషయం లోపల నీవు వ్యత్యాసం ఎట్లా పెట్టగలదాని అది నీకు ఎట్లా అనుభవం లోపల రాగలుగుతుంది? రాదు. కాబట్టి సనాతన ధర్మం కేవలము దుర్గుణ ప్రాతిపాదికన ద్వేషిస్తుంది, సద్గుణ ప్రాతిపాదికన స్వీకరిస్తుంది అన్నట్టు. అమానవీయతకు లోను కావడము దుర్మార్గము, మానవత్వంతో కూడుకోవడము సన్మార్గం. ఇట్లా సాధు సజ్జనులు అంటే పరమాత్మను ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని అనుభవించేటువంటి వాళ్ళు. తనలో ఏ తత్వము తన దేహాన్ని ప్రకాశింపజేస్తున్నదో అది సేమ్ తత్వం ప్రపంచం లోపల ఉండే ప్రతి ఒక్కరిని ప్రకాశింపజేస్తున్నది. ఇంత మాత్రం తెలుసుకుంటే మన లోపల ఒక మానవీయ భావన, ప్రేమ, సౌభ్రాతృత్వం పెంపొందడానికి అవకాశం ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాజకీయ పార్టీలు తీసుకోండి. ఈ దేశం లోపల
కాంగ్రెస్ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇవన్నీ పార్టీలు ఉన్నాయి. చూడండి, ఒక్క ఏ పార్టీ వాడైతున్నాడో ఆ పార్టీ ఫ్లాగ్ పెట్టుకొని, తన వాహనానికి ఆ పార్టీ ఫ్లాగ్ పెట్టుకొని, ఆ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పుకొని, వాడు ఎక్కడనైనా వెళ్ళిపోని అక్కడ ఉన్న ఆ పార్టీ వాడు వీడు మావాడే అనుకుంటాడు అన్నట్టు. ఆ ఫ్లాగ్ చూస్తే దగ్గరికి వచ్చి ఆ పార్టీలో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో పరిచయం చేసుకోవడానికి సంసిద్ధం అయిపోతాడు. అరే, ఇతనికి మనం అన్ని వ్యవస్థలు చేయాలి, మన పార్టీ వాడు అనేటువంటి భావన వచ్చేస్తుంది అన్నట్టు. అది ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, ఆ జెండా, ఆ కండువా వాని మెడ లోపల ఉంటే పరిచయం లేని ప్రాంతం లోపలికి వెళ్ళిపోయినా అక్కడ ఈ పార్టీలో ఉన్నటువంటి వాడు నిన్ను స్వాగతిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఇది దృష్టాంతం. ఇదే కోణం లోపల ఆలోచించాలి. నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఒకటే అన్నప్పుడు, జెండాలను, కండువాలను చూసి ఒక ప్రేమ ఆప్యాయత కొట్టుకొని ఎట్లయితే వస్తుందో, అదే రీతిగా ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వానికి ద్వేషభావం ఉండదు. వాడు సాధు సజ్జనుడు కాగలుగుతాడు. సర్వమితి వాసుదేవ సమహాత్మ సుదుర్లభ, ముందొస్తాయి శ్లోకాలు. సర్వములో వసించి ఉన్నది ఒకే దేవతత్వం అనేటువంటి అనుభవం మనకు కలిగినప్పుడు వాడు మహాత్ముడైపోతాడు అన్నాడు. సమహాత్మ అని చెప్పేస్తున్నాడు. సాధు సజ్జనులు అంటే అలాంటి వాళ్ళే. ఇటువంటి సనాతన భావజాలం కలిగినటువంటి వాడు. సనాతన భావజాలం అంటే మళ్ళీ ఒక మత, ఏదో అది ప్రాంతం మతం కాదు. అది సనాతన అంటే నీ ఆత్మ. ఆత్మీ దృష్టి కలిగినటువంటి వాడు అటువంటి వాళ్ళను రక్షించేటందుకు కొరకు. మళ్ళీ దుర్మార్గులు ఎవరప్ప అంటే ఈ సత్యాన్ని పక్కకు నెట్టి ఏదో ఒక తనకు తోచిన రీతి లోపల భగవంతుని ప్రతిపాదించి, దేవుడు అంటే నాకు ఇట్లాగే అర్థమైండు, నేను ఇట్లాగే చెప్తా ఉన్నా, ఆ మాటలకు అలాంటి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆ స్థాయి ఉన్నాడు వానికి ఆకర్షితుడు అయిపోతాడు అన్నాడు. అదొక గ్రూప్ తయారైపోతుంది. కానీ వాళ్ళు ఏమైపోతారంటే దుర్మార్గులు. సన్మార్గులు ఎవరు? ఇంతవరకు చెప్పినటువంటి వాళ్ళు. దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులు ఎవరు అనే మాటకు వచ్చేస్తే ఇదే తన ఇష్టం వచ్చినట్టు పరమాత్మతత్వాన్ని అవగాహనకు తెచ్చుకొని ఆ రకంగానే తన భావజాలాన్ని ఇతరులపై రుద్ది తన ఇష్టం వచ్చినట్లు ప్రపంచంలో వాళ్ళు ప్రవర్తించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఏకాత్మత భావం లేనటువంటి వాళ్ళంతా దుర్మార్గులు. ఇటువంటి సాధు సజ్జనులను పీడించేటువంటి వాళ్ళని మనం దుర్మార్గులని అంటామన్నట్టు. ఇటువంటి వాళ్లను వినాశనమునర్చి వాస్తవమైనటువంటి ధర్మము, ఆత్మధర్మాన్ని, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అనేటువంటి జ్ఞానంతో కూడిన ధర్మాన్ని లెస్సగా స్థాపించుట కొరకు, అంటే అది మాత్రమే ఉండాలి, సత్యం మాత్రమే ఉండాలి, దానికి విరుద్ధమైనటువంటిదంతా ఉండకూడదు అని చెప్పేసి ఈ నేను ప్రతి యుగమునందున అవతరించుచుందును అంటే ఎప్పుడెప్పుడు దీనికి విఘాతం కలుగుతుందో, సాధు సజ్జనుల కొరకు దుర్మార్గులు ఎప్పుడైతే సాధు సజ్జనులను ఇబ్బంది పెడతా ఉంటారో, సన్మార్గులు దుర్మార్గులు అంటే ఇంతే సంగతి అన్నట్టు. పరమాత్మను తనకిష్టం వచ్చినట్లు తెలుసుకొని
పరమాత్మ తన ఇష్టం వచ్చినట్లు తెలుసుకొని దానికి సాక్ష్యం లేదు. ఎందుకు సాక్ష్యం లేదంటే కనిపించని వస్తువును ఎవడు దాన్ని సాక్ష్యం చేయగలుగుతాడు, సాక్ష్యం చూపించగలుగుతాడు? అది అనుభవగోచరమైనటువంటి విషయం అన్నట్టు. నేను దేవుని గురించి ఇట్లాగే అనుకుంటున్నా అంటే అట్లా కాదు అనడానికి నీ దగ్గర కూడా సాక్ష్యం లేదు కదా. అందుకే జ్ఞానం అనుభవంతో కూడుకున్నటువంటి విషయం అది. ఇటువంటి సత్య విరోధులైనటువంటి వాళ్ళంతా దుర్మార్గులే. వాళ్ళ వినాశనం కొరకు ధర్మమును లెస్సగా స్థాపించడం. ఏంటి ధర్మం అంటే ఆత్మధర్మాన్ని లెస్సగా స్థాపించడం కొరకు అవతరించుచుందును. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మ నైతిమామేతి సోర్జున. పరమాత్ముడంటే ఎవడి ప్రకారముగా పరమాత్ముని యొక్క తత్వాన్ని, జన్మమును కర్మమును గూర్చిన యథార్థం తెలుసుకొనిచున్నాడో, అవతారాలు వచ్చినాయంటే వాటి కర్మ ఏంటిదంటే ధర్మాన్ని రక్షించడం, అధర్మాన్ని విధ్వంసం చేయడం. ఇదే అవతారాల యొక్క ముఖ్యమైనటువంటి పని. నా యొక్క దివ్యమైన జన్మమును, మన దివ్యమైన జన్మం అంటే దైవీ భావనతోనే వాళ్ళ పనులను ఉంటాయి అన్నట్టు. కర్మమును గూర్చి వాళ్ళు చేసేటువంటి కర్మలు ధర్మ సంస్థాపన. యథార్థంగా తెలుసుకొనిచున్నాడో దేవుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇదే దేవుడు చేసేటువంటి పని అని ఎవడు తెలుసుకుంటున్నాడో, అంటే భగవంతుని యథార్థతత్వం తెలుసుకుంటున్నాడో, ఎవడు జ్ఞానం సర్వము ఖలు విధం బ్రహ్మ, అన్ని జాగాలో ఉన్నది ఒకే పరమాత్మ శక్తి తెలుసుకోవడమే కాదు అనుభవం లోపల ఎవడు తెచ్చుకుంటాడో వానికి ఇంకా ఏముంటుందంటే జ్ఞాని అయిపోతాడు. అజ్ఞానికి దేవుడు ఎక్కడా కనిపించడు, ఊహల్లో వేరిస్తూ ఉంటాడు. వాడు ఖాళీ ఇక్కడ ఉంటుండొచ్చు, అక్కడ ఉంటుండొచ్చు, ఆ లోకంలో ఈ లోకంలో అని చెప్పేసి. జ్ఞాని అయినటువంటి వానికి దేవుడు తప్ప ఇంకోటి కనిపించదు. అజ్ఞానికి అసలు దేవుడే కనిపించాడు, ఊహల్లో వివరిస్తూ ఉంటాడు అక్కడిక్కడ. జ్ఞాని అయినటువంటి వాడు దేవుడు తప్ప వానికి ఇంకొకటి ఏమీ కనిపించదు. ఎందుకు కనిపించదంటే మోక్షంకు కారణమైనటువంటి జ్ఞానం ఇక్కడ చెప్తా ఉన్నాడు. పదార్థం యొక్క వైశిష్ట్యం పదార్థానికి భిన్నం కాదు అన్నప్పుడు వాడికి ఈశ్వరుని యొక్క ఐశ్వర్యంగానే ఈ మొత్తము దృక్దృశ్య జగత్తు కనిపిస్తుంది అన్నట్టు. వాడే జ్ఞాని. ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఈశ్వరుని యొక్క గుర్తింపు ఏమిటిది? వాని యొక్క ఐశ్వర్యమే. ఈ మొత్తం విరాట్ విశ్వం పంచభూతాత్మకమైన అనేక అనంతమైనటువంటి వ్యాపకత్వంతో కూడుకున్నటువంటి ఈ విశ్వము, దీన్ని వీక్షిస్తున్నటువంటి నేను విశ్వం రెండే ఉన్నాయి కదా. ఈ అంతటా వాడికి కనిపించేటువంటిది పరమాత్మ అని అన్నప్పుడు అజ్ఞానికి అస్సలే కనిపించదు. జ్ఞానికి పరమాత్మ తప్ప ఇంకొకటి కనిపించదు. అటువంటి జ్ఞానస్థితి ఎప్పుడైతే మనిషికి వస్తుందో అట్టివాడు భగవంతుని యొక్క కర్మలు కూడా ధర్మాన్ని రక్షించడానికి కొరకే, అధర్మాన్ని వినాశనం చేసేందుకు కొరకే అవతారాలు వస్తున్నాయని చెప్పేసి యథార్థంగా తెలుసుకుంటున్నాడు. అంటే జ్ఞాని అయినటువంటి వాడు వానికి ఎక్కడ చూస్తే అక్కడ దైవ దర్శనమే ఉంటుంది అన్నాడు. అట్టివాడు మరణానంతరం మరో జన్మం దాకా నన్నే పొందుచున్నాడు. నీవు ఏదో అనుకొని నీ యొక్క తుచ్చమైనటువంటి వాడవు అనుకొని ఉచ్చమైనటువంటి వాటిని పొందాలనే తహతహ లోపల ఎప్పుడైతే చచ్చిపోతావో ఆ సంకల్పంకు సంబంధించిన జన్మని నీకు వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఉచ్చతమమైనటువంటి పరమాత్మ మరేదో కాదు, నాలో నేనై ఉన్నటువంటి స్ఫురణని ఆ పరమాత్మ అనుకున్నప్పుడు ఇక పరమాత్మని సృష్టి లోపల ఏది కావాలని కోరడు, యథాప్రాప్తంగా లభించిన దానికి వద్దనడు, కావాలనడు వద్దనడు. ఇంకా సంకల్పం ఎక్కడుంటుంది? అటువంటి సంకల్పరహితుడైనటువంటి వాడు మళ్ళా జన్మమును పొందడని మోక్షం యొక్క రహస్యం ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు.
మరి అటువంటి వాడు ఎట్లుంటాడు? వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితా బహవో జ్ఞానతపస పూతా మద్భావమాగతా. వాడు ఎట్లుంటాడంటే అనురాగము భయము క్రోధము విడిచిన వాడును, నాయందే లగ్నమైన చిత్తము గలవాడును, నన్నే ఆశ్రయించిన వారులు నగు అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి. చూడండి, నాయందే లగ్నమైన చిత్తము కలవారును, సర్వము నీవే అనేటువంటి దృఢం నాకైనప్పుడు నా చిత్తము అందులోపలనే ఉంటుంది. వాస్తవమైనటువంటి జ్ఞాని ఇట్లాగే ఉంటుంది అన్నట్టు. ఎందులో సర్వముందో అందులోనే నీ చిత్తం ఉన్నప్పుడు, ఎందులో ఈ విశ్వమంతా ఎందులో అయితే ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల ఉండు లీనమైనట్టు, ఎవ్వని లోపల ఈ సర్వముందో వాని లోపల నా మనసు లగ్నం అయిపోతే ఈ సర్వం లోపల నుండి నాకు లభించింది ఏముంటుంది? ఇంకా వాడే దొరికిన తర్వాత వానిదైనటువంటి ఏదైనా దొరకకుండా ఉంటుందా? అసలు ఇది కావాలి అది కావాలని ఇచ్చనే ఉండదు కదా. ఏది సర్వమై ఉన్నదో ఆ సర్వం లోపలనే నీ మనసు లగ్నమైనప్పుడు ఆ సర్వం మరెక్కడ లేదు. నా దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ చైతన్యమే, ఆత్మ చైతన్యమే ఆ సర్వస్వరూపం అనేటువంటి ఈ లింక్ ఎప్పుడైతే తెలుస్తుంటుందో, ఇప్పుడు ప్రపంచం లోపల సామాన్యమైన మనుషుల మాదిరిగా అర్రలు చాచడము ఇటువంటి అనురాగం. ఎందుకు అనురాగం? అంతా పరమాత్మని స్వరూపమే అన్నప్పుడు ఇంకా ఇంకొక దాంట్లో అనురాగం ఏముంటుంది? నువ్వు పరమాత్మను ప్రేమించడానికి ప్రయత్నిస్తే సర్వము పరమాత్మ స్వరూపమైనప్పుడు ఇంకా విశేషంగా ఇంకొక దాంట్లో అనురాగం ఏముంటుంది నీకు? భయము. ఎప్పటి వరకైతే దేవుడు ఎక్కడో ఉన్నాడో నేను ఇక్కడున్నా అనే భిన్న భావన ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఉంటుంది అన్నట్టు. సర్వముఖల విధం బ్రహ్మ ఇందు కలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పినట్టు, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉన్నది పరమాత్మ వస్తువు ఒక్కటే అన్నప్పుడు దేని కొరకు ఎందుకు భయపడతాడు? తత్వజ్ఞానం లోపల ఆ శక్తి ఉన్నది కాబట్టి భయం ఉండదు. క్రోధము, కోరిక చాలా బలీయంగా అది కావాలి ఇది కావాలని నీవు అనుకున్నప్పుడు వాటికి అడ్డంకి ఎప్పుడైతే వస్తుందో ఆ అడ్డంకి వచ్చినప్పుడు ఏమైపోతుంది? మొత్తం మీద కోపం అనేది రావడానికి అవకాశం ఉన్నది. అసలు ఇప్పుడు కోరికలు ఉన్నప్పుడే కోపం వస్తుంది, గ్యారంటీ వస్తుంది అన్నట్టు. కోరేదేముంది? సర్వస్వరూపుడవు నీవై ఉన్నావు, నీ లోపలే నా మనసు లగ్నమైనప్పుడు, సర్వము నీ లోపలే ఉన్నప్పుడు, నా మనసు నీ లోపల లగ్నమైనప్పుడు ఇంకా అక్కడ అనుభవంకు సంబంధించిన విషయం ఉన్నది. మొత్తం మీద కలవారును, నన్నే ఆశ్రయించిన వారు ఇంకెక్కడ పోతాడు వాడు? ఒక ఉదాహరణకి ఒక కార్యకర్త ఉంటాడు, వాని ఒక పార్టీ మంత్రి ఉంటాడు, వాని కార్యకర్త ఉంటాడు గ్రామీణ ప్రాంతం లోపల. తన జీవితమే సర్వస్వం మొత్తం వీని సేవా శుశ్రూషలు చూసి తన సొంత కొడుకులాగా ఈ కార్యకర్తను చూసుకుంటాడు ఆ మంత్రి. అటువంటి సేవలన్నీ చేసినటువంటి వాడు. అప్పుడు వాడు ఎవరిని ఆశ్రయించి ఉంటాడు? ఒక మామూలు మనిషి కన్న కొడుకులాగా చూసుకునేటువంటి ఒక మంత్రివర్యుడే ఉన్నప్పుడు వీడు అతడిని ఆశ్రయించి ఉంటాడు కదా. ఒక భౌతిక ప్రపంచం లోపల జరుగుతూ ఉంది. ఇక ఆధ్యాత్మికం లోపలికి వచ్చేవరకే వాని ఆశ్రయం లోపల వీడు ఉంటాడు అన్నట్టు. ఇంకొక ఆశ్రయం వానికి ఉండదు. మనసు కూడా పరమాత్మ లోపలనే లగ్నం అయిపోతుంది. ఎందుకంటే సర్వము పరమాత్మలో ఉన్నప్పుడు బయట అటు ఇటు నేను ఆలోచించి చేసేదేమున్నది?
నేను అనుకున్నా అనుకోకపోయినా అంత అక్కడి నుంచే నడుస్తుంది, అంత అక్కడి నుంచి అవుతుంది అనే భావం వచ్చినప్పుడు దాని ఆశ్రయం లోపలే ఉంటాడు. దీని పేరే జ్ఞానం. ఈ జ్ఞానం కొరకు తప్పించి జ్ఞానంలో నిలబడి ఉంటాడు అన్నట్టు. జ్ఞాన తపస్సు చే పవిత్రులై దేహము నేను అనుకున్నంత వరకు అపవిత్రత నన్ను వెన్నంటి ఉంటుంది అన్నట్టు. దేహము నాది అనుకున్నప్పుడు దీన్ని ప్రకాశింపజేస్తున్నట్లు ఒక తత్వం ఉందే, ఆ తత్వంలో నిలిచేటువంటి జ్ఞానం మనకు లభించినప్పుడు పవిత్రత అనేటువంటిది వస్తూ ఉన్నది. నా స్వరూపమును పొంది ఉండిరి. మహాత్ములైనటువంటి వాడు నా స్వరూపమును ఎట్లా చూడు. నా స్వరూపం అంటే స్వరూపం. స్వరూపం ఏమిటిది? నీ స్వరూపం ఏమిటిది? ఆలోచిస్తే ఏది లేకపోతే నీకు రూపమే లేదో, ఏ స్వ ఉంటేనే నీకు ఒక రూపము గుణం ఉన్నదో, ఏది లేకపోతే రూపం గుణం రెండు లేవో, అదే ఆ చైతన్యమే నీ యొక్క స్వరూపం. ఇట్లా జ్ఞాన తపస్సుతో చాలామంది మోక్షాన్ని పొంది ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇది జ్ఞానయోగము. తర్వాత రేపు 11వ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం. రేపు ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ప్రయత్నపూర్వకంగా అధ్యయనం చేయాలి. నా వీడియోస్ వినడం అనే కాదు, ముఖ్యంగా దీన్ని అధ్యయనం చేయాలి. భగవద్గీతను అధ్యయనం చేసి చాలా విషయాలు మనకు తెలిసి వస్తాయి. నిజమైన సనాతనం మనం కావాలంటే తప్పకుండా స్వాధ్యాయనం చేయవలసిందే. సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళ ద్వారా సత్యాన్ని తెలుసుకోవాల్సిందే. లేదంటే ఏమీ తెలియని యొక్క శాసనము మన మీద ఉండేది పక్కా. ధన్యవాదాలు.